ఆంధ్రపాడులో పాస్టర్గా అక్కడ చేస్తున్నాడు. ఆ సంఘానికి చాలా కాలం అది మూతపడింది. తర్వాత తనే వెళ్ళి తనే క్లీన్ చేసుకొని తనే అన్నీ చేసి కష్టపడి దాన్ని ఒక స్టేజ్కి తెచ్చి కొంతమంది కూడుకునేలాగా కష్టపడ్డాడు. ఆ విషయంలో మదర్ని అప్రిషియేట్ చేయాల్సింది. మరి దేవుడు ఆ అబ్బాయికి ఇంకా మంచి తలాంతులను ఇచ్చి అనేక మంది ఆ కల్వరి న్యూ లైఫ్ కల్వరి చర్చికి వచ్చి మరి ప్రభు యొక్క దీవెనలను ఆశీర్వాదాలను పొందుకోవాలని మనమందరం కూడా ప్రార్థించాలి. అందుకు తగిన ప్రోత్సాహాన్ని కూడా మనం అందిస్తాలి అని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయాన్ని పాస్టర్ గారికి అందజేస్తాను. దేవుని యొక్క శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. మరి దేవాది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి కమిటీ వారికి, అధ్యక్షుల వారికి, మరి ప్రత్యేకించి మన సంఘ కాపరి గారు, మా గురువు గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ కె విక్టర్ ఎమాన్యుయల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినములన్నీ కూడా ఇప్పటి వరకు అనేక అంశముల చేత మరి దైవజనుల ద్వారా మనం బలపడి ఉన్నాం. అయినప్పటికీ దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైన మాటల కొరకు సిద్ధపడుతూ ప్రభువులో మనం ముందుకు సాగిపోదాం. ఈ యొక్క దినములను మామూలుగా మనమైతే ఉపవాస దినములు అని అంటూ ఉన్నాం, కానీ చాలామంది ఏమంటారంటే శిలువ శ్రమల ధ్యాన దినములుగా, శిలువ శ్రమల దినాలుగా, వీటన్నిటిని చాలా రీతులుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రాముఖ్యంగా మనకు కనిపించేటువంటిది శిలువ పైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు పడినటువంటి శ్రమలు, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగము అనేటువంటి విషయాలు మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. నేను కూడా మరి ఆ విషయాల గురించే మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. మరి శిలువ ద్వారా మన జీవితాల్లో ఏం జరిగింది, శిలువ మన జీవితాల్లో ఎటువంటి ప్రభావం చూపించింది అనేటువంటి కొన్ని విషయాలను పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇక్కడ శిలువ అంటే శిలువ కాదు, శిలువలో జరిగినటువంటి ఆ బలియాగము, యేసుక్రీస్తు యొక్క త్యాగము, ఆ శిలువ కార్యము ద్వారా మనకు జరిగినటువంటి అనేకమైన మేళ్లను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మరి అందుకే ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి ధ్యాన అంశము వచ్చేసి సిలువ తెచ్చిన విలువ. అంశము సిలువ తెచ్చిన విలువ. ఎందుకు సిలువ విలువ తెచ్చిందంటే, అప్పటి వరకు మనం మన విలువను కోల్పోయాం. అప్పటి వరకు దేవుని ప్రేమ అనేటువంటి విలువైన దానిని మనం కోల్పోయి జీవిస్తూ ఉన్నాం. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవునికి మనుషులకు ఎడబాటు ఏర్పడిన సమయంలో, దేవునికి మనుషునికి ఎటువంటి సంబంధము లేకోకుండా ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ యొక్క శిలువ కార్యము ద్వారా దేవుడు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యమే మనకు శిలువ ద్వారా వచ్చినటువంటి విలువ. మరి ఆ విలువ ఏమిచ్చింది మనకు అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ శిలువ ద్వారా మనకు వచ్చిన విలువలు ఏంటి అనే కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. మొదటిగా ఈ యొక్క శిలువ ద్వారా మనకు వచ్చినటువంటిది ఏంటిదయ్యా అంటే దేవుని శక్తి. నంబర్ 1, దేవుని శక్తి. మనందరికీ తెలుసు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే మనకు కనిపించేటువంటి మాట, కొరింథీయులకు రాసినటువంటి క్షమించనమ్మా, 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకు ఏమై ఉందంట? దేవుని శక్తి. మరి సిలువ గూర్చిన వార్త ఏంటి? మనకు శక్తినిచ్చినటువంటి వార్త ఏంటి?
అనంటే ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సిలువలో జరిగినటువంటి బలియాగంలో కొన్ని థింగ్స్ ఉన్నాయి, కొంత ఇన్ఫర్మేషన్ ఉంటా ఉంది. మరి ఎంత భయంకరమైన శిక్ష ఆయన అనుభవించుంటే, ఆ సిలువ యాగము ఎంత భయంకరమైనది అయితే మనము ఆ సిలువ కార్యము ద్వారా దేవుని శక్తిని పొందుకున్నాం అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే, మొదటిగా ఈ యొక్క సిలువ బరువు వచ్చేసి దాదాపుగా 150 కిలోలు. ఈ సిలువ బరువు వచ్చేసి 150 కేజీల బరువు ఉంటుంది. దాని ఎత్తు వచ్చేసి 15 అడుగులు. దాని ఎత్తు వచ్చేసి 15 అడుగులు. వెడల్పు దాదాపుగా 8 అడుగుల వెడల్పు. ఈ యొక్క బరువైన సిలువ ద్వారా, ఆ సిలువలో జరిగిన త్యాగం ద్వారా మనకు ఎందుకు ఇంత శక్తి వచ్చింది అన్నప్పుడు, ప్రభు అనుభవించిన శ్రమ అటువంటిది. 150 కిలోలు కలిగిన ఈ సిలువను ఆయన మోయడం అంటే చాలా అద్భుతమైనటువంటి విషయము. దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరము ఉన్నతమైన ఒక ఎత్తైన పర్వతానికి మోయడానికి ఆయన ఈ సిలువ యాగాన్ని జరగడము మనం చూడవచ్చు. ఈ సిలువ యాగంలో ఆయన పాలు పంపులు పొందడము చూడవచ్చు. ఇంకా చూసినట్లయితే ఈ సిలువ యేసుక్రీస్తు వారికి కొట్టినటువంటి మేకుల పొడవు వచ్చేసి దాదాపు 8 ఇంచుల పొడవు. అంటే ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత భయంకరమైనటువంటి త్యాగము, ఎంత భయంకరమైనటువంటి శిక్షను ఆయన అనుభవించాడో మనము ఈ విషయాలను బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనం గమనించవచ్చు, ఒక చిన్న ముళ్ళు కూడా కాదు, కొన్నిసార్లు కట్టెలకున్న చిన్న చిన్న పేడు అంటుంటాం మనం. ఇలా అంటుంటే చిన్న పేడు ఇక్కడ ఇరుక్కుంటేనే, కుచ్చుకుంటేనే చాలా భయంకరమైన నొప్పి మనము అనుభవిస్తాం. మరి అటువంటిది దాదాపుగా 8 ఇంచులు ఉన్నటువంటి ఆ మేకులు చేతులకు కాళ్ళకు దిగబడము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి దాదాపుగా యేసుక్రీస్తు వారికి 17 ముళ్ళులు తలలో కుచ్చుకున్నాయి. 17 ముళ్ళులు తలలో కుచ్చుకున్నాయి. ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేస్తే, దేవుని బిడ్డలారా, ఆయన శరీరంపై గాయాలంట 5480 గాయాలు అయినాయంట. ఎన్ని గాయాలు? 5480 గాయాలు అయినాయంట. వీపు పైన కొరడాలతో కొట్టడం ద్వారా అయిన గాయాలు దాదాపుగా, అంటే చర్మాన్ని పీకేటువంటి గాయాలు 150 గాయాలు అయినాయంట. ఈ సిలువ భరించగలిగినటువంటిది కాదు. అయినా కానీ ప్రభువు మనకు శక్తినివ్వడానికి ఈ సిలువ యాగాన్ని భరించడం జరిగింది. అందుకే ఈరోజు ఈ మాటలు నేను మీతో పంచుకుంటా ఉన్నాను. సిలువ మొదటిగా మనకేం తెచ్చిందంటే దేవుని శక్తిని తెచ్చింది. సిలువ ఏం తెచ్చింది? దేవుని యొక్క శక్తిని తెచ్చింది. ఇంత భయంకరమైన స్థితిని అనుభవించినందుకు మనకేమొచ్చింది? దేవుని యొక్క శక్తి వచ్చిందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే రీతిగా 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే, దేవుని శక్తిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? జీవించుతున్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన మానవునిగా ఉన్నాడు కాబట్టి బలహీనుడిగా ఎంచబడ్డాడు. దానిని బట్టి సిలువ వేయబడ్డాడు. అయితే దేవుని శక్తిని బట్టి, దేన్ని బట్టి? దేవుని శక్తిని బట్టి ఆయన ఏమయ్యాడంట? జీవించుచున్నాడు. ఆయన జీవించుచున్నాడు అంటే అక్కడే మనకు కింద చూసినట్లయితే ఆ మాటలు మనకు కనిపిస్తాయి. ఇంకా కొంచెం కిందికి చదివినట్లయితే, మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. తర్వాత ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కింద ఒక మాట అంటారు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. ఇక్కడ ఇద్దరి గురించి మనకు ప్రస్తావించబడింది. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని శక్తిని బట్టి జీవమును పొందుకున్నాడు. రెండవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తును అనుసరిస్తున్నటువంటి పౌలు గారు కూడా ఈ మాట రాస్తా ఉన్నాడు. ఏమనంటే, బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము.
ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడు, ఆయన గురించి చెప్పాడు. ఇప్పుడు ఆయన మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మీరే శోధించుకొని, అంటే మీలో ఆ జీవం ఉందా, మీలో ఆ శక్తి ఉందా? సిలువను గూర్చినటువంటి వార్త రక్షింపబడిన మనకు దేవుని శక్తి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నీవు రక్షించబడి ఆ శక్తిని పొందుకున్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ శక్తి అనగా జీవము. ఆ దేవుని శక్తి ద్వారా వచ్చే జీవము ఈరోజు నీ జీవితంలో ఉందా అని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని శక్తిని బట్టి జీవము గలవాడయ్యాడు. పౌలు యేసుక్రీస్తును అనుసరించి నడుచుకొని దేవుని శక్తిని బట్టి జీవము గలవాడయ్యాడు. మరి నేను ఈరోజు దేవుని శక్తిని పొందుకొని జీవము గలవానిగా జీవిస్తున్నానా? రానున్న నిత్య జీవంలోనికి నేను అర్హతను పొందుకొని ఉన్నానా అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని శక్తి ఏమిస్తుంది? జీవం ఇస్తుంది. మొదటిది ఏంటంటే నశించుచున్న వారికి, రక్షించబడిన వారికి దేవుని శక్తి. ఈ దేవుని శక్తి రక్షించబడిన వారికి ఏమిస్తుంది? జీవమునిస్తుంది. సిలువ ఏం తెచ్చింది? దేవుని శక్తి. శక్తి ద్వారా జీవమును మనకు తీసుకుని వచ్చింది. ఇది మొదటిది. రెండవది మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. రెండవదిగా మనకి ఏముందంటే విలువ ఉంది. ఒకటి దేవుని శక్తి ద్వారా మనకు జీవం ఉంది. రెండవది ఆ సిలువ ద్వారా మనకేమొచ్చిందంటే విలువ వచ్చింది. అప్పటి వరకు మనకు విలువ లేదు. అప్పటి వరకు మనకు విలువ లేదు, మన ప్రాణానికి విలువ లేదు. కానీ సిలువలో జరిగిన కార్యము ద్వారా మనకేమొచ్చింది? విలువ వచ్చింది. ఎటువంటి విలువ అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము ఆ విలువ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 20వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. మన విలువేంటి? ఆయన ప్రాణం. మన విలువ ఈక్వల్ టు ఆయన ప్రాణం. ఆయన ప్రాణానికి ఎంత విలువ ఉందో ఆ ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి అంత విలువ మనకు వచ్చింది. ఎవరి ద్వారా? అనేకుల కొరకు. అక్కడ రాయబడినటువంటి మాట ఏమనుందంటే అనేకులకు ప్రతిగా. అందులో నువ్వున్నావు, నేనున్నా. అనేకులకు ప్రతిగా ఆయన ఏం చేశాడంటే క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. నీకు విలువనివ్వడానికి వచ్చాడు. ఎలాగంటే తన ప్రాణాన్ని అర్పించి నీకు విలువనివ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమికి రావడము జరిగింది. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 18, 19 వచనాలు చూసినట్లయితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆ విలువ దేని ద్వారా వచ్చింది? నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మనకు విలువ వచ్చింది. ఎక్కడ జరిగింది ఆ కార్యం? సిలువలో జరిగింది. కాబట్టి సిలువ ద్వారా మనకేమొచ్చింది? విలువ వచ్చింది. అప్పటి వరకు మనకు విలువ లేదు. విలువ ఉందా? యేసుక్రీస్తు మన కొరకు మరణించినంత వరకు మనకు విలువ ఉందా? అప్పటి వరకు ఒకటే పాపుల జాబితాలోనే ఉన్నాం. ఎప్పుడైతే క్రీస్తు ఆ సిలువలో ఆ రక్తాన్ని కార్చి మనల్ని శుద్ధులుగా చేశాడో అప్పుడు మనం పరిశుద్ధులమయ్యాం, పరలోక రాజ్య వారసులమయ్యాం. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది? నరకానికి వెళ్ళవలసిన వారి విలువ పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి రీతిగా
యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఆ బలమైనటువంటి కార్యాన్ని జరిగించారు. అందుకే మొదటిది సిలువ ద్వారా దేవుని శక్తి వచ్చి జీవము గల వారిగా మార్చింది. రెండవది ఆయన క్రయధనముగా మన కొరకు అర్పించి మనకు విలువ తెచ్చాడు, మనకు విలువ తీసుకొని రావడము జరిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈరోజు ఒక మాట మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. ఒకరి విలువ కొరకు ఇంకొకరు విలువ ఎవరైనా పోగొట్టుకుంటారా? ఒక వ్యక్తి విలువ కొరకు ఇంకొక వ్యక్తి విలువ పోగొట్టుకుంటాడా? కానీ యేసుక్రీస్తు పోగొట్టుకున్నాడు. అది సిలువ త్యాగం. యేసుక్రీస్తు తన విలువను, తన మహిమను, తన బలమును, చివరికి తన ప్రాణమును కూడా ఆయన ఎవరి కొరకు పోగొట్టుకున్నాడు? నీకు విలువ ఇవ్వడానికి. ఆయన బలం ప్రదర్శిస్తే సిలువ పనిచేయదు, సిలువ మరణం ఆయన దగ్గరికి రాదు. కాబట్టి ఆయన బలహీనతను పొందుకున్నాడు, అవమానమును పొందుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు, తనను తాను విలువలేని వ్యక్తిగా చేసుకున్నాడు. ఎందుకంటే కేవలము నీకు విలువ ఇవ్వడానికే. ఈరోజు ఆ విలువ వచ్చింది కాబట్టి ఈరోజు ఇలా మనం కూర్చున్నాం. ఈరోజు ఆ విలువ మన జీవితాల్లో ప్రభు అనుగ్రహించాడు కాబట్టి మనం ఆయనను స్తుతించే యోగ్యులుగా మనము జీవిస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తము మనకు విలువ తెచ్చింది. ఆయన రక్తము చేత మనం కొనబడిన వారము. అంతకంటే విలువ దేనికి లేదు. క్రీస్తు రక్తమునకున్న విలువ దాన్ని వెలపెట్టి కొనలేము. ఎందుకంటే అటువంటి రక్తము ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే అది పరిశుద్ధమైన రక్తము. పరిశుద్ధతకు మనం వెలకట్టలేము. ఆ వెలకట్టలేనటువంటి విలువైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి చిందించడం జరిగింది. అందుకే అంటాడు ఆయన, నేనేం చేశాను? నా స్వరక్తం ఇచ్చి కొన్నా. అది విలువ. మన విలువ ఏంటిది? ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. అది విలువ. మన రక్తం ఇచ్చి ఎవరినైనా మనం కొనగలుగుతామా? కనీసం మన రక్తానికి ఎవరినైనా మనకు ఇస్తారా? మన రక్తానికి ఏం విలువ ఉందంటే, మహా అంటే ఎవరికైనా ఏదైనా అవసరమైతే ఒక 300 మిల్లీలీటర్ల రక్తం మాత్రం ఉపయోగపడుతుంది. అది కూడా డౌటే, అది సరిపోదో, పనికొచ్చేదో పనికిరానిదో తెలియదు. దానివల్ల అవతల వ్యక్తి ఆరోగ్యవంతుడు అవుతాడో లేదో కూడా తెలియదు. కొన్నిసార్లు రక్తం ఇచ్చిన తర్వాత లేని రోగాలు వస్తూ ఉంటాయి. మన రక్తానికి ఒక వ్యక్తికి విలువ ఇచ్చే శక్తి లేదు, ఒక వ్యక్తికి స్వస్థతనిచ్చే శక్తి లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు రక్తానికి విలువ ఇచ్చే శక్తి ఉంది, స్వస్థతనిచ్చే శక్తి ఉందని మరి తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూసినట్లయితే, మూడవదిగా సిలువ ద్వారా మనం ఏమయ్యామంటే దేవునికి మనం సమీపస్తులము అయ్యాము. దేవునికి మనం ఏమయ్యాము? సమీపస్తులము అవ్వడము మనము గమనించవచ్చు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఎలా అయ్యారంట సమీపస్తులు? ముందు ఎలా ఉన్నారంట? ముందు దూరస్తులు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఏమైనారు? ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము ద్వారా మీరేమైనారు? సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఎవరా ఉభయులు? మనమంటే దేవుణ్ణి మనలను ఏకం చేసినటువంటి శక్తి ఈ సిలువ కార్యానికి ఉంది. అప్పటి వరకు దేవునికి మనకు సంబంధం లేదు. 400 సంవత్సరాలు దేవుని మాట వినిపించడం లేదు, దేవుని ప్రత్యక్షత కనిపించడం లేదు, దేవుడు ఎవరితో మాట్లాడట్లేదు, ప్రవచనాలు ఇవ్వట్లేదు, ప్రవక్తలతో మాట్లాడడం లేదు. దేవుడు మనుషులకు దూరం అయిపోయాడు, మధ్య కూడా ఏర్పడిపోయింది. ఈ 400 సంవత్సరాల తర్వాత మరలా దేవుణ్ణి మనుషులను
ఉభయులను ఒకటి చేసినటువంటి ఘనత యేసుక్రీస్తు శిలువ త్యాగములోనే జరిగింది. ఆ శిలువ త్యాగం జరిగింది కాబట్టి ఈరోజు మనం ఏమైనాము? సమీపస్థలమై, అంటే ఒకటయ్యాం. క్రీస్తు సమాధాన కారకుడిగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. క్రీస్తు మనకు సమాధాన కారకునిగా ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు రక్తము ద్వారా మనము దేవునికి సమీపస్థులమైనాం. మరి అప్పటి వరకు ఏం జరిగింది? సమీపస్థులుగా ఉండనంత కాలం ఏం జరిగింది? ఊహించండి ఒకసారి. ఒక తండ్రి కొడుకు మాట్లాడుకోవట్లేదు. ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా భయంకరంగా ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఎడబాటు వస్తే ఇద్దరిలో భరించలేనటువంటి బాధలే వస్తాయి. అలాగే దేవునికి మనుషులకు ఎడబాటు వచ్చినప్పుడు భూమిపైన పరిస్థితి కూడా చాలా చీకటిమయంగా ఉంది. దానిని చూసి తట్టుకోలేకే తండ్రి కాబట్టి ఆయనే తనను తాను అక్కడ ఆయన కూడా కొద్దిగా తగ్గి మరలా ఆయన కుమారుణ్ణి మన కొరకు భూమిపైకి పంపించడం జరిగింది. ఆ కుమారుడు ఈ మధ్య గూడను పడగొట్టి తండ్రిని మనలను మరలా ఏం చేశాడంటే ఒక్కటిగా చేశాడు. దూరస్థులమైన మనలను మరలా సమీపస్థులుగా చేశాడు. ఈ సిలువలో మనము దేవునికి దగ్గరయ్యాం. ఈ సిలువ కార్యము ద్వారా మూడవదిగా ఏమయ్యాం? దేవునికి దగ్గరయ్యాం. నాలుగవదిగా మనం చూస్తున్నట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా సమాధాన పరచడం జరిగింది. దేవుని బిడ్డలారా, నాలుగవదిగా మనం చూసినట్లయితే ఈ సిలువలో ఏం జరిగింది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమాధాన పరచడము జరిగింది. ఈ సమాధానము ఎవరెవరికి వచ్చిందని వాక్యం సెలవిస్తూ ఉందంటే, మనం చూసినట్లయితే అక్కడ 20 వచనం మరొకసారి చూసినట్లయితే సిలువ రక్తము చేత సంధి చేసి, ఎలా వచ్చింది? సిలువ రక్తము చేత సమాధానం ఎలా వచ్చింది? సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. తండ్రికి ఆశ కలిగింది. ఏమని ఆశ కలిగిందంటే భూమిపైన ఉన్న వాళ్ళతో సమాధాన పడాలి, పరలోకంలో ఉన్న వాళ్ళతో సమాధాన పడాలి. ఇవన్నీ జరగాలనంటే ఏం కావాలని దేవుడు తలంచుకున్నాడంటే సిలువ రక్తము చేత. తండ్రి ఆశ ఎలా నెరవేరింది? ఇక్కడ మనం చాలాసార్లు గమనించినట్లయితే మన రక్షణ, మన పాప విడుదల, మన స్వస్థతలు ఇవే చూస్తున్నాము. కానీ ఇది తండ్రి ఆశ. అంటే ఇందాక చెప్పా, ఒక తండ్రి కొడుకు విడిపోతే తండ్రికి ఏమనిపించిందంట? ఎలాగైనా నా కొడుకుతో నేను మరలా సంబంధాన్ని కలుపుకోవాలి, మరలా నా కొడుకు నేను కలిసి జీవించాలి అనేటువంటి ఆశ ఎవరిలో కలిగిందంట? ఇక్కడ కొడుకు కలగలేదు, అంటే పిల్లలమైన మనకు కలగలేదు, దేవునికే కలిగిందంట. పరలోకమందున్నవైనా భూమిలోకమందున్నవైనా వాటి యందు నేనేం కావాలి? సమాధాన పడాలి. ఎవరు తగ్గారు ఇక్కడ? దేవుడే తగ్గి ఆయన ఇష్టపడ్డాడు. మరలా నా పిల్లలతో నాకు సహవాసం కావాలని. అందుకే ఈ అది ఎలా జరిగింది? ఆ సహవాసం ఎలా వచ్చింది? ఆ సమాధానము పరలోకమందు భూమి అందున్న వారికి దేవునితో ఎలా సమాధానము దొరికిందంటే సిలువ రక్తము చేత. ఈ సిలువ రక్తము మనకేం తెచ్చింది? తండ్రికి మనకు సమాధానాన్ని తీసుకొని వచ్చింది. ఆయన ద్వారా సమస్తము సమాధాన పడినాయి. ఎవరితో? దేవునితో సమాధాన పడినాయి. అప్పటి వరకు దేవునికి మనుషులకు సమాధానం లేదు. ఇంకా చెప్పాలంటే అప్పుడు కూడా కాదు, ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు కూడా చాలామందితో దేవునికి మనకేం లేదు,
సమాధానం లేదు. మరి ఇప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు వచ్చి మన కొరకు సిలువ వేయబడాలనా? కానీ ఆయన ఒకసారి జరిగించిన కార్యము మన లైఫ్ టైంకి సరిపోతుంది. ఆ కార్యాన్ని నువ్వు అంగీకరిస్తే, ఒప్పుకుంటే చాలు, మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, నిన్ను ఆయనతో సమాధాన పరచుకోవడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. అప్పుడు తండ్రి ఇష్టంగా ఉన్నాడు, ఇప్పుడు తండ్రి ఇష్టంగా ఉన్నాడు. ఆ తండ్రి ఇష్టాన్ని చూసిన మనము సరేలే తండ్రి ఇష్టపడుతున్నాడు కదా పోదాంలే అన్నట్టుగా పోతున్నాం. కానీ అరే నా తండ్రి బాధపడుతున్నాడే, నా తండ్రి నన్ను చూసి కన్నీరు పెట్టుకుంటున్నాడే, నా తండ్రి నేను దూరం అవుతుంటే తట్టుకోలేకపోతున్నాడే, నా తండ్రి తన ప్రేమను నా పైన ఈ రీతిగా వెల్లడిపరుస్తున్నాడే అనే మనస్సు మనకి ఇంకా రావట్లేదేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే ఈరోజు అప్పుడైతే తండ్రి దిగొచ్చాడు, ఈరోజు దిగాల్సింది మనమే. ఎందుకంటే దేవుడు సమస్తము మన కోసం సమకూర్చి జరిగించి అన్నీ మనకి ఇచ్చాడు. ఈరోజు పొందుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉందంటే నీపైనే ఉంది. అయినా దేవునికి దూరంగానే ఉంటాను, దేవునితో సమాధానం లేకుండా జీవిస్తానంటే దానికి ఎవరము ఏమీ చేయలేము. కాబట్టి ఇదే శ్రేష్టమైన సమయం, అనుకూలమైన సమయమేమో ఒకసారి ప్రశ్నించుకుందాం. ఇదిగో నేను ఇంకా నా దేవునితో సమాధానం లేకుండా ఉన్నానేమో, ఇంకా నా దేవునికి నాకు దూరం ఉందేమో, నేను నా దేవునితో సహవాసంలో లేనేమో. ఇదిగో నా తండ్రి అయితే దినమెల్ల చేతులు చాచి నన్ను పిలుస్తూ ఉన్నాడు, పోకుండా నేను ఉంటే ఎలా అనే ప్రశ్న మనకు రావాలి. తండ్రితో మరలా మనం సమాధాన పడాలి. సమాధాన పడినప్పుడు మన జీవితాల్లో దేవుని కార్యాలు చూస్తాం. అవే ఈ విలువ. సమాధాన పడినప్పుడు వచ్చేటువంటి విలువ ఈ విలువ. కాబట్టి నాలుగవదిగా ఏం దొరికింది మనకు దేవునితో అంటే సమాధానం దొరికింది. అక్కడే చూసినట్లయితే రోమిలోకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. రోమిలోకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల. ఓకే, ఇక్కడి వరకు చూద్దాం. ఏలైనగా శత్రులమై ఉండగా, ఎవరెవరు శత్రువులు? ఎవరెవరు శత్రువులు? నోర్లు ఉన్నవారు మాట్లాడుదురు గాక. ఎవరెవరు శత్రువులు? తండ్రి అయిన దేవుడు మనమే ఏమైనా శత్రువులుగా ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా, ఇక్కడ మనకు సిలువ కనిపిస్తూ ఉంది, ఆయన మరణము సిలువలో, ఆ మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల, సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడుదుము. మనం రక్షించబడాలంటే సమాధాన పడాలి. సమాధాన పడాలంటే యేసుక్రీస్తు శిలువ త్యాగం కిందికి మనము రావాలా. అప్పుడే తండ్రికి మనకు సమాధానము దొరుకుతుంది. సమాధానము తర్వాతనే నీకు రక్షణ ఉంది. నువ్వు ముందు సమాధాన పడకపోతే నీకు రక్షణ లేదు. నువ్వు దేవునితో సమాధాన పడకపోతే నీకు రక్షణ లేదు. చాలామంది రక్షణ పొందాను అనుకుంటున్నారేమో. సమాధానం లేకుండా ఏం లేదని చెప్తుంది వాక్యము, రక్షణ లేదు. అందుకే ముందు మనం ఏం కావాలా? తండ్రితో సమాధాన పడదాం. మన యొక్క అపరాధములను, మన పాపములను ఒప్పుకుంటూ విడిచిపెడుతూ దేవునితో సమాధాన పడినప్పుడే రక్షణ కార్యము మన జీవితాల్లో జరుగుతుందని ఇక్కడ వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవునితో సమాధాన పరచబడిన వారమై ఉన్నామనంటే అది క్రీస్తు శిలువ రక్తము ద్వారానే. కాబట్టి శిలువ ద్వారా ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. ఒకసారి చెప్తాం. మొదటిది ఏమొచ్చింది? దేవుని శక్తి. రెండవది విలువ. మూడవది సమీపస్థులమైనం, ఉభయలము ఒక్కటైనం, సమీపస్థులమైనం. నాలుగవది సమాధానపరచబడ్డం. ఐదవదిగా మనం చూసినట్లయితే గళితీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. గళితీ పత్రిక 6వ అధ్యాయము. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. సిలువలో ఏముంది? అతిశయం ఉంది. అతిశయం అంటే చెప్పాలి. అతిశయం అంటే
నేను అనుకుంటాను మురిసిపోవడం. అది ఎంతవరకు కరెక్ట్ మరి నేను నాకు అర్థమైంది ఏంటంటే ఆ శిలువ కార్యాన్ని చూసి నేను మురిసిపోతా. ఎందుకంటే దేవుడు నా కొరకు ఇంత గొప్ప కార్యం చేశారని నేను చాలాసార్లు మురిసిపోతా. కాబట్టి నేను చెప్తున్న నా అనుభవం నుండి శిలువ కార్యంలో అతిశయించడం అంటే మురిసిపోవడం. అరే నాకు ఇంత గొప్ప రక్షణ ఉందా, నాకు ఇంత గొప్ప దేవుడు తోడున్నాడా, ఈ శిలువ ద్వారా నాకు ఇంత విలువ వచ్చిందా, ఈ శిలువ కార్యము ద్వారా నేను దేవునితో ఇంత సమీపస్తునిగా మారానా అని నాలో నేను మురిసిపోతా. అదే అతిశయం. అది మనలో ఉండొచ్చు, మనలో ఉన్నంత వరకు మురిసిపోవడం, ఇతరులకు చూపించడం అతిశయం. కాబట్టి ఈరోజు మనకు ఏ అతిశయం ఉండాలంటే శిలువ యందు తప్ప మనకు అతిశయం లేదు. ఎందుకంటే శిలువను పక్కన పెడితే నీకు విలువే లేదు, ఇంకెక్కడ నుండి అతిశయిస్తావు? శిలువలో దేవుడు చేసిన బలియాగమును పక్కన పెడితే నీకు విలువే లేదు, ఇంకా దేన్ని బట్టి అతిశయిస్తావు? కాబట్టి క్రీస్తు శిలువ కార్యము ద్వారా తప్ప మనకేం లేదంటే అతిశయం లేదు. మనలో ఏ లేదు. ఆయన లేకోకుండా, ఆయన మనకు విలువ ఇవ్వకోకుండా, ఆయన మనతో సమాధాన పడకోకుండా, ఆయన శక్తిని మనం ఇవ్వకోకుండా దేన్ని బట్టి మనం అతిశయిస్తాం? శక్తి ఆయనదే, జీవము ఆయనదే, సమాధాన పడింది ఆయనే, మనల్ని ఇద్దరిని ఒకటి చేసింది ఆయనే. అన్నీ ఆయన అయినప్పుడు మనం ఎలా అతిశయిస్తాం? అతిశయము కూడా ఆయనదే. మనం అతిశయిస్తున్నామంటే ఆ శిలువే కారణం, ఆ శిలువలో జరిగిన కార్యమే కారణం తప్ప ఇంకొకటి ఏది లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది, యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయ కారణము లేదు. పర్సనల్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాం, మీకు ఎవరికైనా దేవుడు కాకోకుండా అతిశయించే విషయం ఏదైనా ఉందా? ఏమైనా ఉందా? ఎందుకు లేదు? ఎందుకంటే నువ్వు అతిశయించడానికి ఉన్నవన్నీ దేవుడు ఇచ్చినట్టే. దేవుడు ఇవ్వకోకుండా నీకేది లేదు, కాబట్టి నువ్వు అతిశయించడానికి వీలే లేదు. ఎవరు లేకుండా? దేవుడు లేకుండా. కాబట్టి ఈరోజు ఆ అతిశయం మనకి ఎక్కడ దొరికిందంటే సిలువలో దొరికింది. అపోస్తలుడైన పౌలు గారు నిజంగా కొన్నిసార్లు ఆయన గురించి ఆలోచిస్తే ఎంత కష్టాల్లో కూడా, ఎంత బాధల్లో, ఎంత శ్రమల్లో కూడా ఆయన ఎంత మురిసిపోతుంటాడంటే, ఎందుకు మురిసిపోతాడంటే నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయంటే, నేను విశ్వాసంలో ఎంత బలంగా ఉంటే నాకు ఇన్ని శ్రమలు వస్తాయని మురిసిపోతాడంట. అదే మనం ఏమవుతాం? శ్రమలు వస్తే నీరసించిపోతాం. శ్రమలు వస్తే ఏం దేవుడిది నాకే శ్రమలు పెట్టినాడని కృంగిపోతాం. కానీ ఆయన ఏం చేస్తాడంట? మరి ఎక్కువగా శ్రమల యందు ఆనందిస్తాడంట. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన శ్రమలో బలహీనుడవుతాడు, ఆ బలహీనతలో దేవుని బలం ఆయనకు తోడయుండి ఆయనను పరిపూర్ణునిగా చేస్తుందని ఆయనకు తెలుసు. అది మనకు తెలియక మనం ఏం చేస్తామంటే చిన్న శోధనలు, కష్టాలు ఏమైనా వస్తేనే దేవుని పైన అలుగుతాం. కొంతమంది దేవుని పైన అలుగుతారు, దేవునికి దూరం అవుతారు, దేవుని సన్నిధికి దూరం అవుతారు. ఇంత మాత్రం శ్రమ కూడా ఓర్చుకోలేరు. మరి నీ కొరకు ప్రభు పడిన శ్రమ ముందు మనకు వచ్చే శ్రమలు ఎంతయి? వాక్యం ఇంకా స్పష్టంగా తెలియజేస్తాడు. నువ్వు అనుభవించే తంతటి కంటే నీకు ఎక్కువ నేనేమి ఇయ్యనని కూడా వాక్యం సెలవిస్తుంది. అయినా కానీ ఆ మాత్రం వాటిని మనము ఓర్చుకోలేకపోతున్నాం. అందుకే మనం అతిశయించలేకపోతున్నాం. ఈరోజు నువ్వు అతిశయించాలి. దేన్ని బట్టి అతిశయించాలంటే నీ దేవుని బట్టి అతిశయించు. ఇంత గొప్ప దేవుడు నాకున్నాడని అతిశయించు. ఇంత గొప్ప విలువ నాకు ఇచ్చే దేవుడు నాకున్నాడని అతిశయించు. ఆయన జీవంలో నన్ను పాలి భాగస్తునిగా చేస్తున్నాడనే విషయాన్ని బట్టి నువ్వు అతిశయించు. నీకు ఈ విషయాలు తెలియక నువ్వేం చేస్తున్నావంటే కృంగిపోతున్నావేమో, ఈ విషయాలు తెలియక నువ్వు బాధను అనుభవిస్తున్నావేమో, ఈ విషయాలు తెలియక నువ్వు విశ్వాసంలో బలహీన పడుతున్నావేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, విశ్వాసంలో నువ్వు బలహీన పడుతున్నావంటే నీ వెనక దేవుని శక్తి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సిలువ యందు తప్ప అతిశయించడానికి వేరే కారణము లేదు. అదే మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక ఒక నిమిషం 3:27వ వచనం చదవండి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడెను.
ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను, క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. ఇక్కడ చూడండి, అతిశయ కారణం ఎక్కడుంది? ఎందులో ఉంది? ఒక దేవుని ఒక్కటి పక్కన పెట్టి ఇప్పుడు మీరు ఎత్తుకొని ఇందాక చెప్పా, ఒక దేవుడు మీకు ఇచ్చినవి కాకుండా, దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు కాకుండా ఇంకా మీకేమున్నాయో దాన్ని బట్టి అతిశయించండి చూద్దాం. ఏమైనా ఉన్నాయా? నీ ఊపిరి కూడా లేదు, నీకు ఊపిరి కూడా లేదు అతిశయించడానికి. నా జీవితం నా ఇష్టం అనడానికి ఉందా? లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎక్కడుంది అతిశయ కారణం? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను, క్రియా న్యాయమును బట్టే. అంటే మన క్రియల ద్వారా నేను ఇది చేస్తున్నా, నాకు ఇలా ఉంది, నా స్వహస్తంగా నా సొంతంగా ఇలా ఉంది అని నువ్వు ఏమైనా చెప్పుకునే క్రియలు నీలో ఉన్నాయా? ఏం లేవు. నీ క్రియ న్యాయాన్ని బట్టి నీ అతిశయం కొట్టివేయబడలేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. ఈరోజు నువ్వు అతిశయించాలనంటే విశ్వాసము ద్వారా నీకు జరిగిన న్యాయాన్ని బట్టే నువ్వు అతిశయించాలి తప్ప ఇంకా ఏది కూడా అతిశయ కారణము లేదు. అతిశయించడానికి ఏ కారణము లేదు. ఎక్కడుంది అతిశయ కారణం ఉంది అంటే సిలువలో ఉంది. ఎక్కడుంది అతిశయ కారణం? సిలువలో ఉంది. అందుకే భక్తుడు చక్కని పాట పాడతాడు, సిలువే నా శరణాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నా శరణాయనురా. సిలువే శరణమైనప్పుడు అది కాకుండా మనకి ఎక్కడ అతిశయం లేదు. సిలువయందే ముక్తి ఉంది, సిలువయందే బలం ఉంది. అవి మనకు ఆయన ఇవ్వకోకుండా ఇంకెక్కడి నుండి రాలేదు కాబట్టి సిలువయందు తప్ప మనకు అతిశయ కారణము ఎక్కడ లేదు. తర్వాత మనం చూసినట్లయితే చివరి మాటను మనం చూసుకుందాం. 6వదిగా 5వది సిలువలో ఏముంది? మనకు అతిశయం ఉంది. 6వదిగా మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతతో పరిగెత్త. ఇవన్నీ కాకోకుండా ఇక్కడ ఆ తర్వాత మనకు వస్తుంది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ మాటను చూద్దాం. ఏమంట? సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడంట. దేని ద్వారా? దాని ముందు ఏమనుంది? సిలువను సహించి. సిలువ లేకుంటే సింహాసనం లేదు. సిలువ లేకుంటే సింహాసనం లేదు. క్రీస్తుకే తప్పలేదు. తన కుమారుడు అయినప్పటికీ కూడా ఆ సిలువ కార్యంలో ఆ కార్యాన్ని జరిగించుకోకుండా తండ్రి ఎదుట సింహాసనము క్రీస్తుకు లేదు. మరి క్రీస్తుకే సిలువ అంటే శ్రమ. చెప్పాను కదా, అందులో జరిగిన శ్రమ కార్యాలు మనం సిలువ అంటే. మరి క్రీస్తుకే తప్పలేదు, మనకు సింహాసనం కావాలంటే ఏం పడాలి? మనం కూడా చెప్పండి గట్టిగా. ప్రతిరోజు సార్ ఆమెనంటే అనుకుంటే ఎందుకు అబ్బాయి ఎట్టంటారు సార్ అనుకుంటున్నా. ఈరోజు అర్థమవుతుంది, ఏ ఒక్కరు కూడా గొంతులు మర్చిపోయి వచ్చినట్లున్నారు. మళ్ళా సిలువ లేకుండా సింహాసనము లేదు. సిలువ లేకుండా సింహాసనం లేదు. మరి ఆ సింహాసనం రావాలంటే యేసుక్రీస్తు ఏం చేశారో చూద్దాం. దాన్నే చూద్దాం. మనం మనుషుల గురించి ఎవరు వద్దు కానీ యేసుక్రీస్తు గురించి చూసినట్లయితే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, నంబర్ 1 అవమానమును నిర్లక్ష్య పెట్టి. సిలువ మరణం అంటే చాలా అవమానకరమైన మరణం. ఆనాడు ఈ రోమా ప్రభుత్వము వేసేటువంటి శిక్షల్లో సిలువ మరణం అంటే చాలా అవమానకరమైన
శిక్ష. మరి యేసుక్రీస్తు దాన్ని కూడా నిర్లక్ష్య పెట్టలేదు. ఎందుకు నిర్లక్ష్య పెట్టలేదనంటే ముందున్నది ఆయనకు తెలుసు. ముందున్నది ఆయనకు తెలుసు. ఏముంది? సింహాసనం ఉంది. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని శ్రేష్టమైన పరిస్థితి ఉంది కాబట్టి ఆయనకు తెలుసు. అందుకే ఇక ఏమంటున్నాడు? సిలువను సహించి అవమానాన్ని అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, ఈ రెండు మన జీవితాల్లో వస్తే తప్ప మనము కూడా సింహాసనము ఎక్కలేము. ఎక్కడుంది సింహాసనం? ఎక్కడుంది? పరలోక రాజ్యంలో నీ కొరకు ఒక సింహాసనము ఉందేమో. మరి ఎందుకంటే నువ్వు ఉందేమో అని అంటే ఈ రెండు లేకోకుండా నీకు లేదు. ఈ రెండు నువ్వు ఈ లోకంలో అనుభవిస్తే, ఈ రెండిటిని క్రీస్తు కొరకు నీవు నిర్లక్ష్య పెడితే నీకేమొస్తుంది? పరలోక రాజ్యంలో సింహాసనం వస్తుంది. ఆ సింహాసనము పొందాలనంటే ఇది ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని? సిలువ సహించి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. అవమానం అంటే క్రీస్తుని బట్టి నీకు చాలా వస్తాయి, ఎదుర్కోవాలి, అదే. రెండవది సిలువ అంటే శ్రమలు వస్తాయి, శ్రమలను కూడా సహించాలి. అవేమి లేకోకుండా మనము సింహాసనాన్ని పొందుకోలేము. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే 3వ వచనమును చూసినట్లయితే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఇప్పుడు మనం ఈ రెండు మాటలు అన్నాం. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. మనతో అవుతుందా? కానప్పుడు ఏం చేయాలంట? ఆయనను తలంచుకొనుడి. ఏమంటున్నాడు స్పష్టంగా? మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుగకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. ఈరోజు నీ వల్ల కాకపోతే నువ్వేం చేయాలా? ప్రభుని చూడు, ఆయనను తలంచుకో. ఆయన ఏమైనా పాపం చేశాడా? చేయలేదు. ఆయన ఏమైనా మోసం చేశాడా? దొంగతనం చేశాడా? ఏమీ చేయలేదు. ఆయన ఏ అపరాధము చేయలేదు. అయినను సహించడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే ముందున్నటువంటి మహిమ ముందు ఇప్పుడున్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కావు అనే విషయము ప్రభువుకు స్పష్టంగా తెలుసు. ఈరోజు మనం కూడా దాన్ని తెలుసుకోవాలి. అందుకే మనం ఏమంటున్నాడంటే, మీరు ఒకవేళ అలసిపోతే తర్వాత మీ ప్రాణములు ఒకవేళ విసిగిపోతే కదా, ప్రాణం విసిగిపోతూ ఉంటుంది, ప్రాణం అలసిపోతూ ఉంటుంది. ఇవి మీకేమైనా వస్తే విశ్వాస జీవితంలో, ఈ ఇన్నేళ్ల విశ్వాస జీవితంలో నాకేం జరిగింది, ఇన్నేళ్ల విశ్వాస జీవితంలో నా బ్రతుకు ఏం మారింది, ఇన్నేళ్ల విశ్వాస జీవితంలో దేవుడు నా పట్ల ఏం కార్యాలు చేశాడు, ఇన్నేళ్ల విశ్వాస జీవితంలో నా జీవితానికి ఏం విలువ వచ్చింది అనే ఆలోచన నీకు వస్తే నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలా? ప్రభువుని జ్ఞాపకం చేసుకో. ఏమి చేయకపోయినా ఆయనను ఊరంతా సిలువ మోయించి తిప్పారు, కొరడాలతో కొట్టారు, ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, నడుస్తూ ఉంటే కాళ్ళకు ములులు గుచ్చుకుంటున్నాయి, కొడతా ఉంటే కొరడాలకు చర్మము పీక్కొని వస్తూ ఉంది. ఏమి చేయనానికి ఇన్నుంటే మనమేం చేయని వాళ్ళమా? అయితే ఆ శిక్ష కూడా మన పైన పడుకోకుండా ఆయన అనుభవించాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఎందుకు మీ ప్రాణాలు విసికిన, మీ ప్రాణాలు అలసిన మీరేం చేయండి అంటే ఆయన వైపు చూడండి అని ఎందుకు చెప్తున్నాడంటే వాటిని ఆయన భరించాడు. నువ్వు భయపడొద్దు. నువ్వు ముందునే శ్రమలను బట్టి ఈ యొక్క నీ వ్యతిరేకతలను బట్టి నువ్వు భయపడొద్దు. ఎందుకంటే వీటన్నిటిని ఆల్రెడీ ఆయన నీ కొరకు అనుభవించేస్తాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, సిలువే నా శరణం అనుకోవడం తప్ప ఇంకేమీ లేదు. సిలువను నీ శరణముగా నువ్వు మార్చుకోవడం తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితాలలో ఇంకనూ మనము పోరాడలేకపోతున్నట్లయితే క్రీస్తు వైపు చూడాలి. అందుకే ఆ చివరి మాట 4వ వచనంలో చివరి మాట మనకు కనిపిస్తుంది. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు.
పాపంతో పోరాడడంలో మనం ఇంకా ఎలా ఎదిరించట్లేదంట? మనకు రక్తం గారట్లేదంట, చెమటలే గారట్లే, రక్తం ఎక్కడి నుండి గారుతుంది మనకు? అంటే మన పాప జీవితాన్ని ఎదిరించడంలో రక్తం కారణంత కంటే మనం ఇంకా శ్రమలు పడట్లేదని అర్థం. దాన్ని జయించడానికి మన శ్రమ ఎక్కడి నుండో రాదు. మనలో ఉండే పాపాన్ని జయించడానికి శ్రమ ఎక్కడి నుండో రాదు, మనలో నుండి వస్తుంది. మనలో మనకే శ్రమ దాన్ని జయించడానికి ఇంకా నువ్వు కష్టపడట్లేదేమో, ఈజీగా తీసుకుంటున్నావేమో. దాన్ని పక్కన పెట్టేసింటారు చాలామంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు సిలువను సహించి అవమానాలు నిర్లక్ష్య పెడితే దేవుడు ఏమిస్తున్నాడు? నీకు ఏమిస్తున్నాడు? చెప్పాలి గట్టిగా, అందరూ ఏమిస్తున్నాడు? కావాల్సిన వాళ్ళంతా చెప్పండి, సింహాసనం కావాల్సిన వాళ్ళంతా చెప్పండి, వద్దనుకున్న వాళ్ళు చెప్పొద్దండి. ఏమిస్తున్నాడు దేవుడు? అబ్బో, సింహాసనము ఇస్తా ఉన్నాడు. మరి ఆ సింహాసనం పొందుకోవాలంటే ఒకే ఒకటి, సిలువే నా శరణం. ఆ సిలువ క్రిందికి నువ్వు పోకపోతే, సిలువలో జరిగిన కార్యాన్ని నీ జీవితంలో ఒప్పుకొనకపోతే, ఆ సిలువ రక్తము చేత నువ్వు కడగబడకపోతే, ఆ సిలువ శ్రమలను నువ్వు ధ్యానిస్తూ ప్రభు కొరకు బ్రతకకపోతే, నీవు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించకుండా దేవునిని బట్టి అతిశయిస్తే ఇంకంతకంటే వేరే ఆలోచన మనకు రావాల్సిన పని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితాలలో మనం ఇంకనూ సిలువ నుండి వచ్చే విలువలు పొందుకోవట్లేదంటే మనం ఇంకా దూరస్తులుగా ఉన్నాం. మనం ఇంకనూ అంటే దూరస్తులంటే ఈ దూరం కాదు, దేవుడు ఎప్పుడో మనల్ని సమీపస్తులుగా చేశాడు, అయినా మనం పారిపోయే బ్యాచ్లో ఉన్నామేమో. కొంతమంది పిలుస్తుంటే కూడా రారు. కొంతమంది ఏం చేస్తారంటే పిలుస్తుంటే వస్తా ఉండు అనుకుంటూ పోతుంటారు. ఇంకా ఆ బ్యాచ్లో ఉన్నామేమో. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అరే నాయనా నేను మీతో సమాధాన పడాలని పిలుస్తున్నా అని అన్నా కూడా మనం ఏం చేస్తున్నాము? వెళ్తే ఏం చేస్తాడు అన్నట్లుగా భయపడి ఉంటున్నామేమో. దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, ఆయన సమాధానం కొరకు ఆహ్వానిస్తున్నాడు, ఆయన శక్తిని ఇవ్వడం కొరకు ఆహ్వానిస్తున్నాడు, ఆయన జీవముని ఇవ్వడం కొరకు ఆహ్వానిస్తున్నాడు, ఆయన విలువని ఇవ్వడం కొరకు ఆహ్వానిస్తున్నాడు, ఆయన సమాధానం ఇవ్వడం కొరకు ఆహ్వానిస్తున్నాడు, నిన్ను అతిశయింపజేయడానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు, ఆయన సింహాసనాన్ని ఇవ్వడానికి ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. వెళ్ళడం వెళ్ళకపోవడం ఎవరిష్టం? చెప్పండి, ఎవరిష్టం? మనాన్ని కలపొద్దండి. ఎవరిష్టం? నీ ఇష్టం. కాబట్టి వెళ్ళడం వెళ్ళకపోవడం నీవిష్టం. వెళ్ళావా సింహాసనం, వెళ్ళలేదా నీ కూర్చున్న ఆసనం నీకే ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువ ద్వారా తెచ్చినటువంటి అమూల్యమైన విలువ కలిగిన కార్యములు మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి చెప్తారా? ఎన్ని చెప్పాను? 6. ఒకసారి చెప్దాం, చెప్పుకొని ముగించుకుందాం. నంబర్ 1 దేవుని శక్తి, 2వది విలువ, 3వది గట్టిగా చెప్పాలండి సమీపస్థలమైన. పురుషులు ఎవరు చెప్పట్లేదు, మరి పురుషులు వినట్లేదా? 4వది, 5వది అతిశయం, 6వది సింహాసనం. ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తును ముందు పెట్టుకుని నడుస్తాం. అందుకే పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకుని. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? శ్రమను నిర్లక్ష్యం అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాడు, సిలువను సహించాడు. ఈరోజు నువ్వు సహించడానికి సిద్ధపడితే దేవుని సింహాసనాన్ని పొందుకోవడానికి సిద్ధపడినట్లే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాటలు మనసులో పెట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తుతో సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఈరోజు సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు పడిన శ్రమలను పొందడానికి కూడా మనము సిద్ధంగా ఉండాలి. శ్రమలు లేకుంటే సింహాసనం లేదు. చెప్పే కదా, సిలువ లేకుంటే సింహాసనం లేదు. అందుకే శ్రమలు లేకుంటే సింహాసనం లేదు. శ్రమ లేదంటే నువ్వు నీ విశ్వాసంలో నీవు అల్ప విశ్వాసిగా ఉన్నావని అర్థం. నీకు శ్రమలు వస్తున్నాయంటే నువ్వు విశ్వాసంలో బలంగా ఉన్నావని అర్థం. కాబట్టి ఆ శ్రమలను వస్తున్నాయంటే తప్పించుకోవద్దు, కానీ వస్తున్నావంటే జయించడానికి సిద్ధపడండి. జయించిన వాడే ఎక్కడుంటాడు? జయించిన వానికే జీవకిరీటం. తప్పించుకొని పోయిన వాళ్ళకి కాదు. కొంతమంది తప్పించుకొని పోయినారు. యేసుక్రీస్తు
శ్రమలను తట్టుకోలేక ఆయనను పెట్టే వాటిని చూస్తే మాకు ఇవి ఎక్కడ వస్తాయో అని చెప్పి తప్పించుకొని పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది నిలబడిన వారు ఉన్నారు. నిలబడిన వారికి దేవుని రాజ్యంలో చోటు దక్కింది. తప్పించుకున్న వాళ్ళు ఏమైపోయినారో మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి విలువ కొరకు శ్రమలు సహిద్దాం. ఆయనను ముందు పెట్టుకొని విశ్వాస జీవితంలో ఆయనను చూస్తూ ప్రభువులో ముందుకు సాగుతూ చివరిగా సింహాసనాన్ని అధిష్ఠించే విశ్వాసులుగా మనల్ని మనం బలపరుచుకుంటూ ప్రభువులో ముందుకు సాగాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, మీరు ఇచ్చినటువంటి విలువలను ఇప్పటి వరకు ధ్యానించుకున్నాం. మా జీవితాల్లో నిజంగా మీరు మాకు విలువ ఇవ్వకపోతే మాకు విలువ లేదయ్యా. ఏది కూడా అతిశయించడానికి కారణమే మా జీవితాల్లో లేదు. కనుక అటు కృపను చూపినందుకు మీకు వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచన చేయి. దేవుడు నిన్ను అతిశయింపజేయకపోతే, దేవుడు ఇచ్చిన వాటిని బట్టి తప్ప మరి ఏ అతిశయ కారణం లేదు. మనకు విలువే లేదు, మనకు శక్తి లేదు, మన యొక్క జీవితాల్లో దేవునికి సమీపస్తులుగా జీవించే అధికారం లేదు, దేవునితో సమాధానం లేదు, దేవునితో అతిశయించే వీలు లేదు, దేవుని సింహాసనాన్ని చూసేటువంటి వీలు కూడా మనకు లేనప్పుడు ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువ మరణం నొందుట ద్వారా, ఆ శిలువలో మన కొరకు కాచిన రక్తము ద్వారా ఈరోజు ఆ శిలువ ద్వారా సింహాసనాన్ని ఇచ్చినటువంటి కుమారునిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అట్టి కుమారుని మనం చూస్తూ ప్రభువులో ముందుకు సాగిపోవడానికి సిద్ధపడదాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు విన్న మాటలను మా జీవితాల్లో ఫలింపజేయండి. మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ మా జీవితాలు శిలువ శ్రమల ద్వారా సింహాసనానికి ప్రభువా తీసుకువెళ్ళేటువంటి దిశలో మా కొరకు మీరు అనుభవించిన శ్రమలు, మా జీవితాల్లో మీరు మాకిచ్చినటువంటి మీ యొక్క విలువైన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటూ శిలువ నుండి సింహాసనం వరకు చేరేటువంటి శ్రేష్టమైన కృపా కాపుదల మాకు అనుగ్రహించి నీతో శ్రమపడుటకైనాను ప్రభువా సిద్ధ మనస్సు కలిగిన వారిగా మేము ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వారికి, మరి నాటి అధ్యక్షులైన పిఎస్ జాన్ సార్ గారికి, మరి మన సంఘ కాపరి గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ కె విక్టర్ ఎమాన్యుయల్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా.